చుట్టి అర్థమైపోతుంది. పిల్లలు కనుక్కున్న ఆయనకి, పిల్లలు కన్నా ఆమెకి అర్థమైపోతుంది ఆ బాలుని యొక్క విధానం ఇటువంటిది. పొత్తిగుడ్డలతో వారు చుట్టారు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నందున ఆయన తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారట? పశువుల పాకలో పండు పెట్టారు. సరే, ఇప్పుడు పశువుల పాకలో పండుకున్నప్పుడు ఎంతమంది వచ్చారు ఆయన చూడటానికి? ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? గొల్లలు వచ్చారు. జాగ్రత్తగా ఆలోచించారు. గొల్లలు ఎక్కడుండగా వచ్చారు? పశువుల పాకలో ఉండగా వచ్చారు. గొల్లలు పశువుల పాకలో ఉండగా వచ్చి వాళ్ళు దేవునిని చూచి వారు నమస్కరించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో క్రీస్తును ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? ఎక్కడికి వచ్చారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇంటికి. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాళ్ళేమో పాకలకు వచ్చారట, వీళ్ళేమో ఇంటికి వచ్చారట. ఈ సంవత్సరము పోయిన 4 సంవత్సరాల నుంచి మనం ఈ పాకలో దేవాలయముగా ఆరాధిస్తున్నాం. వచ్చే సంవత్సరం వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఆలయంలోకి వస్తారు. దేవాలయంలోని వచ్చేవాళ్ళు ఆలయానికి వచ్చి దేని మర్చిపోతారు? వాళ్ళకి తెలియదు. మనకు గుర్తే, మనకి ఇది గుర్తే. చేస్తే మనం ఇక్కడ ఎంతకాలం ఆరాధించాం, ఈ స్థలములో ఎంత చక్కగా ఆరాధించాం, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా హెచ్చించాడు. ఇక్కడ ఉన్నంత కాలము కూడా ఎటువంటి శోధన కలగకుండా, పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకము కలగకుండా దేవుడు ఎంత కృపనిచ్చాడు అని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగని జ్ఞానులు వచ్చేటప్పటికి ఆయన ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ పాకలో ఉన్నదానికి ఆలయంలోనికి వెళ్ళేదానికి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా తల్లి శాంతకుమారి? ఉందమ్మా? ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు ప్రారంభించామమ్మా మంచి వచ్చింది? 4 సంవత్సరాలు అయిపోయిందండి. పోనీ అనుకుందామా 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇక్కడ ఆరాధించడానికి పాకలో ఆరాధించడానికి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. యేసయ్య పుట్టినప్పుడేమో ఎక్కడున్నాడు? పశువుల పాకలో తొట్టులో పండబెట్టారు. ఇప్పుడు ఆయన సంవత్సరాలు గడిచిపోయేట. జ్ఞానులు బయలుదేరినప్పుడు నక్షత్రం, అనగా క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రమును చూసుకుంటూ జ్ఞానులు ప్రయాణం అయ్యారు. వాళ్ళు ఇంచుమించుగా ఇంకొక విషయాన్ని, లాజిక్ మీరు గమనించారు. ఏంటి లాజిక్ అంటే, హేరోదుకు ఈ విషయం తెలిసింది. జ్ఞానులు తిన్నగా ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? కరెక్ట్ గా చెప్పారు. ఏమి నిర్ణయం తీసుకున్నాడు హేరోదు? అమ్మా, మగ పిల్లలు చెప్పమని 2 సంవత్సరాల వయసు. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు అంటే అప్పటికి జ్ఞానులు వచ్చేటప్పటికి యేసయ్య పుట్టి ఎన్ని సంవత్సరాలు కావచ్చు? 2 సంవత్సరాల వయసు కావచ్చు. కనుక పాకలో ఉన్నటువంటి ఆయన, అనగా జనసంఖ్య తగ్గిపోయింది, జనసంఖ్య వ్రాయించబడింది. మళ్ళీ ఎవరొచ్చిన ఊడికి వాళ్ళు ఓటేసేసి మనం మళ్ళీ హైదరాబాదు ఇంకొకటి వెళ్ళిపోతున్నాం కదా. అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు యేసయ్యను కాస్త ఎక్కడి నుంచి పాకలో నుంచి ఎక్కడ తీసుకుని ఉంచారు? ఇంటిలో ఉంచారు. రథంలో కాదమ్మా, ఇంట్లోకి వచ్చేసారు. అప్పుడు తిల్లి తీసుకుని ఆ ఇంటిలో యేసయ్యను ఉంచారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే బాలుడైనటువంటి యేసు పడినటువంటి శ్రమ జననములో లేఖనములు నెరవేర్చబడినట్లుగా. అయితే ప్రియులరా, ఇక్కడ సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి ఎవరెవరు సంతోషం వ్యక్తపరిచారు? గొల్లలు సంతోషాన్ని వ్యక్తపరిచారు, జ్ఞానులు సంతోషాన్ని వ్యక్తపరిచారు, ఇంకా మరియా, యోసేపు, ప్రియమైనటువంటి వాళ్ళ. అందరికంటే ముందు గొప్ప సమూహము దేవుని స్తుతించారు. పరలోక సైన్య సమూహం. ఎవరట? పరలోక సైన్య సమూహం. అంటే ఆయన మహిమ భూమి మీద కంటే కూడా ఎక్కడ గుర్తింపబడింది? పరలోకంలో గుర్తింపబడింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన మహిమ భూమి మీద కంటే కూడా పరలోకములో గుర్తింపబడింది. ఎంత ఆశ్చర్యం చూసారు. కారణం ఏంటంటే భూమి మీద ఆయనను గుర్తించినటువంటి వారు అప్పటికి లేరు. ఆయనను గుర్తించడానికి ఇష్టపడలేదు. కనుకని గతవారము యోహాను, ప్రియమైనటువంటి వాళ్ళ, గతవారము యోహాను తన శిష్యులను పంపించాడు. ఎక్కడికి? మనం జ్ఞాపకం చేశాను మీకు కదా, ఫ్రైడే అనుకుంటా. రాబోయేవాడు నీవేనా? మేము వేరొకని కొరకు కనిపెట్టాలా, ఎదురు చూడాలా, ఏంటి సంగతి ఏంటి అన్నాడు.
కారణం ఏంటంటే వారందరికీ ఉండేటువంటి గొప్ప ఆలోచన. ఈ దినాన్ని చూస్తున్నప్పుడు నేను ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనం సంతోషించాలి అన్నట్లయితే ఒక నిర్ణయానికి రావాలి. సంతోషించాలంటే ఒక నిర్ణయానికి రావాలి. ఒక నిర్ణయానికి రాకుండా ఇంట్లో మనం సంతోషించలేము. భార్యతో భర్తతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి కుటుంబం ఎలా ఉండాలంటే, ఒకరిని బట్టి ఒకరు సంతోషించడానికే ఈ సంవత్సరం నాకు పట్టలేదు, పోన్లే నేను బాధపట్ల, ఆమె హ్యాపీ అన్నాను అనుకోండి, అప్పుడు నా భార్య పిల్లలకి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. అంతేగాని మీరు అందరూ కొనేసుకున్నారు నాకు కొనలేదన్నాను అనుకో, వాళ్ళకి సంతోషం ఉంటుందా? వాళ్ళకి సంతోషం ఉండదంటే డాడీ బాధపడుతున్నారక్క అంటది మా చిన్న పాప, అంటదా అంటారు కదమ్మా. ఇది మానవ నేచర్, మనుషులం కనుక ఇది తప్పనిసరిగా చేస్తాం ప్రియమైనటువంటి వాళ్ళు. అయితే మనం ఆలోచించవలసింది, మనం అనుసరించవలసింది ఏంటంటే అందరూ సంతోషించాలి. అందరూ సంతోషించాలి అన్నట్లయితే ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సంతోషించగలం? సంతోషించడానికి జాగ్రత్తలు కావాలి. ఏడవటానికి కారణాల కల్లా ఊరికే వచ్చేస్తుంది కదా, ఊరికే వచ్చేది ఏడుపు పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ సంతోషించాలంటే మాత్రం సమయం కావాలి, కారణాలు కావాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఏంటి కారణం? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో చూడండి, 3వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నారు. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయిట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ప్రభువునందు ఆనందించటం వల్ల మీకేం రాబోతుందంటారండి? మీకు క్షేమకరము. ప్రభువునందు ఆనందిస్తే పండుగ చేసుకుంటే నాకేమవుతుంది అనుకుంటున్నావేమో. పండుగ చేసుకుని నీవు దేని విషయంలో ఆనందిస్తున్నావో నాకు తెలియదు. పండుగ చేసుకుంటున్నటువంటి నీవు ఎవరిని గురించి ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందిస్తే అదే మనకు క్షేమకరం. మన ఇంటికి క్షేమాన్ని ఇస్తుంది, మన కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది, మన జీవితానికి క్షేమాన్ని ఇస్తుంది, మన మార్గాలు సరళము చేస్తుంది, మన కుటుంబాలు ఫలింపబడతాయి, మనం పరిచర్య ఆశీర్వదింపబడుతుంది, మనం వెళ్ళు ప్రతి స్థలము కూడా దీవించబడుతుంది. ప్రియమైనటువంటి వలన ఎప్పుడంటే మనము దేవుని యందు